హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? యాక్చువల్గా ఈ వ్లాగ్ వచ్చేసి మేము ఇండియాకి రిటర్న్ అయ్యే ముందు కొద్దిగా షాపింగ్ ఉంటే అది కంప్లీట్ చేసుకొని ప్యాకింగ్కి ఇంకా అంతా చేద్దామని చెప్పి రికార్డ్ చేశాను. యాక్చువల్గా ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ అవసరం ఉంటే మధ్యలో అలా హాస్పిటల్కి వెళ్ళి అవి కలెక్ట్ చేసుకొని మేము రిటర్న్ టు షాపింగ్ అయిపోయి దాని తర్వాతకి ఇంటికి వెళ్ళిపోయాము. యాక్చువల్గా ఇదంతా హాస్పిటల్ అనమాట. ఇప్పుడు నేను చూపించేదంతా పార్కింగ్ హాస్పిటల్ది. నేను ఒకసారి హాస్పిటల్ వీడియో పెట్టినప్పుడు ఒకటి బయట నుంచి కూడా పెడతాను వ్యూ లాగా అని చెప్పి పెట్టాను. ఇప్పుడు నేను చూపించేదంతా హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడానికి రూట్ లాగా ఉంటుందన్నమాట, టేక్ ఆఫ్ ల్యాండింగ్ అవ్వడానికి. అండ్ అక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ అంబులెన్స్ అది అవి కూడా ఉంటుంది. ఇదంతా హాస్పిటలే ఎన్నో ఎకర్స్లో ఉంటుందని చెప్పాడు మా హస్బెండ్, బట్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. ఇదేమో బస్ స్టాప్ నేను చూపించేది. సో సీనియర్ సిటిజన్స్ ఇట్లా ఎవరైనా ఉంటారు కదా చెకప్కి వచ్చే వాళ్ళకి డైరెక్ట్ హాస్పిటల్ లోపల ఉంటుందన్నమాట బస్ స్టాప్ అనేది. సో ఇది మేము వెయిట్ చేస్తున్నాము బస్ కోసము. డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకున్నాక ఇదంతా ఎమర్జెన్సీస్కి వే అనమాట నేను చూపించేది. ఇప్పుడు అది అక్కడ అర్జెన్సీస్ అని చెప్పి ఫ్రెంచ్లో ఉంది కదా, అలా వే ఉంటుంది. ఒక వే ఏమో మన వెహికల్స్కి ఉంటుంది, ఇంకో వే ఏంటంటే అంబులెన్స్కి ఉంటుంది అనమాట. ఇదంతా ఎమర్జెన్సీ వార్డ్. ఎమర్జెన్సీ కేసు ఏది ఉన్నా డైరెక్ట్ ఆ బ్లాక్లోకి తీసుకెళ్ళిపోతారు. నా వాటర్ బ్రేక్ అయినప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో కూడా డైరెక్ట్ ఈ ఎమర్జెన్సీ వార్డ్కే తీసుకెళ్లారు. సో ఇక్కడ నుంచి ప్రెగ్నెన్సీ బ్లాక్ సపరేట్ ఉంటుంది, అది కూడా చూపిస్తాను. ఆ బ్లాక్కి తీసుకెళ్లారనమాట. ఇక్కడ అంతా చెకప్ ఇదంతా చేశాక అటు సైడ్ తీసుకెళ్ళి ఇదంతా నేను చూపించేదంతా జనరల్ వార్డ్. మొత్తం ఓన్లీ చెకప్స్కి ఇంకేమన్నా మనకి ఇలా స్కానింగ్స్ ఇంకా ఉంటాయి కదా అవన్నీ అనమాట. ఇదన్నీ జనరల్ బ్లాక్స్ అనమాట. ఇదంతా చూపించేదంతా అంబులెన్స్కి బస్కి వే అనమాట, రోడ్ లాగా. మనం ఓన్లీ ఇవే యూజ్ చేయాలి. బ్యాక్ సైడ్ ఇంకో రోడ్ అదంతా ఉంటుంది, బట్ అది మాత్రం మనం యూజ్ చేయొద్దు, ఓన్లీ ఫర్ అది హాస్పిటల్ వాళ్ళకి అనమాట. ఇది ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఈ బ్లాక్ ఇటు సైడ్ దీని బ్యాక్ సైడ్ ఉంటుంది. ఈ బ్లాక్ మొత్తము ప్రెగ్నెన్సీది అనమాట, ఓన్లీ చిల్డ్రన్ రిలేటెడ్ ప్రెగ్నెన్సీ అనమాట. ఇది సపరేట్, అది సపరేట్, అటు సైడ్ ఉంటుంది ఇంకా బ్లాక్స్. సో నాకు ఆ రోజు పాసిబుల్ అయినంత నేను షూట్ చేశాను. అయితే అక్కడ బస్ స్టాప్ లానే ఉంది, కానీ అక్కడ ఒక అతను నించున్నాడు కదా జర్కిన్ వేసుకొని, అది మాత్రం స్మోకింగ్ జోన్ అనమాట. మీరు స్మోక్ చేయాలనుకుంటే విజిటర్స్ వచ్చినప్పుడు అక్కడ యూ కెన్ స్మోక్ అనమాట, బయట చేయొద్దు. అక్కడ సిగరెట్ సింబల్ కూడా ఉంటుంది మీరు అబ్జర్వ్ చేస్తే, ఎందుకంటే ఇది హాస్పిటల్ కదా అందుకని మాత్రం ఇక్కడ అలా సపరేట్ జోన్ అనేది ఇస్తారు. ఇది వచ్చేసి మేము ప్యారిస్కి స్టార్ట్ అయిన డే అనమాట. ఈ సీట్ అనేది బేబీకి కంపల్సరీగా పెట్టాలి. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్కి మేము చాలా రిక్వెస్ట్ చేసాం, బేబీకి అసలు అలవాటు లేదు, ఉండడు, వద్దు ప్లీజ్ అని చెప్పి ఆయన అస్సలు ఒప్పుకోలేదు. అస్సలు అంటే అసలు 1% కూడా ఒప్పుకోలేదు. ఇంకా పెట్టాము బాబుకి, పాపం వాడికి అస్సలు కంఫర్ట్ లేదు. ఇంకా ఏడ్చేసి యాక్చువల్గా వాడు చాలా టైర్డ్ అయిపోయాడు, పడుకున్నాడు అసలు. ఇంకా ఉంచేసాను, ఇంకా ఏం కదిలించలేము. ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము ప్యారిస్కి. దెన్ ఇండియా అనమాట. ప్యారిస్ టు ఢిల్లీ, ఢిల్లీ టు హైదరాబాద్ మేము బుక్ చేసుకున్నది. బట్ మాకు మేమున్న ప్లేస్ నుంచి ప్యారిస్కే ఆల్మోస్ట్ 2 కార్స్, పెద్ద కార్స్ కావాల్సి వచ్చింది. ఎందుకంటే మా లగేజ్ వచ్చేసి 1 2 3 4 5 6 7 8 9 ఆల్మోస్ట్ 13 బ్యాగ్స్. మా హ్యాండ్ బ్యాగ్స్, క్యారీ బ్యాగ్స్ కాకుండా 13 లగేజ్ బ్యాగ్స్ అయ్యాయి. ఇంకా మా హస్బెండ్ ఏమో ఏం చదివిరే ఇంతగానో అన్నట్టు పెట్టాడు ఫేస్. బట్ ఇంకా బేబీతోటి ఇంకా అన్నీ చాలా ఉంటాయి కదా, సో ఇండియా కంటే ఇంకా కొంచెం ఎక్కువనే ఉంటుంది లగేజ్. ఇంకా మేము కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యాం కదా ప్యారిస్కి, ప్యారిస్ నుంచి ఇక్కడికి అని చెప్పి. సో కొంచెం మేము ఫుడ్ క్యారీ చేసాము, కొంచెం హోమ్ మేడ్ది క్యారీ చేసాం, కానీ హోమ్ మేడ్ది ఎక్కువసేపు ఉండదు కదా. సో ఇంకా మేము ప్యాకెట్ తీసుకున్నాం, ఫ్రూట్స్ తీసుకున్నాం, ఇంకా ఎన్ని అవైలబుల్ ఆప్షన్స్ ఉంటే అన్ని అవైలబుల్ ఫుడ్ మాత్రం క్యారీ చేసాం బేబీకి. బట్ మాది ఫ్లైట్ ప్యారిస్లోనే డిలే అయిపోయింది అనమాట. ఆల్మోస్ట్ 30 to 40 minutes డిలే అయ్యింది. సో అది కవర్ చేశాడు పైలట్ పాపం. కవర్ చేశాక ఢిల్లీలో ల్యాండ్ అవ్వడానికి మాకు చాలా లేట్ అయిపోయింది. ఎందుకు లేట్ అయింది అంటే అక్కడ రన్వే అనేది ఒకటి బిజీ ఉండే. సో పాపం ఆ పైలట్ కవర్ చేసిన టైం కూడా అక్కడ వేస్ట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 20 minutes దాకా వేస్ట్ అయింది. సో అక్కడ మాకు డ్రాబ్యాక్ ఏమైంది అంటే ఢిల్లీలో కస్టమ్స్ చెక్ ఇన్
దగ్గర చాలా టైం వేస్ట్ అయింది మాకు. ఎందుకంటే బికాస్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ బ్యాగ్స్ కదా, 13 బ్యాగ్స్ ప్లస్ బేబీని క్యారీ చేసి మళ్ళీ దాని తర్వాతకి ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ అవి కూడా ఉంటాయి కదా. సో మాకు చాలా ఉరుకులు పరుగులు లాగా అయిపోయింది మొత్తము. ఎందుకంటే మేము లాస్ట్ టైం ఇండియాకి వచ్చినప్పుడు మాకు కస్టమ్స్ చెక్ ఇన్ కానీ ఇంకేదైనా కానీ మాకు హైదరాబాద్లోనే అయ్యిందనమాట. మరి ఎందుకో తెలియదు. బట్ ఈసారి మాత్రం అంటే మేము లాస్ట్ టైం వచ్చింది వయా దోహా అనుకుంటా, ఎగ్జాక్ట్ అయితే నాకు గుర్తులేదు. సో ఈసారి మొత్తం అక్కడం బక్కడం లాగా అయిపోయింది మొత్తము. ఎట్లా అంటే బేబీ ఫుడ్ అసలు మాకు హెక్టిక్ అయిపోయింది. ఎందుకంటే నాకు అమ్మవారు వచ్చిన తర్వాత మిల్క్ ప్రొడక్షన్ అనేది లేదు కదా, చాలా తక్కువ ఉండే కదా నాకు. సో ఎట్లా అయిపోయిందంటే 1 అవర్ క్యారీ ఫార్వర్డ్ అయిందనమాట. సో బేబీకి మేము తెచ్చిన పౌడర్ కానీ ఇది కానీ మేము ఫుడ్ క్యారీ చేయొచ్చు అని చెప్పి, ఇప్పుడు డజన్ అరటిపండ్లు అయితే మనం క్యారీ చేయలేం కదా. సో ఎంత క్యారీ చేయాలో అంతే క్యారీ చేస్తాం కదా. సో మొత్తం మాకు తలకిందులు అయిపోయిందనమాట. అసలు పాపం వాడు ఆల్మోస్ట్ నియర్లీ 10 hours సఫర్ అయ్యాడు. అసలు సరిపోలేదు ఫుడ్, ప్యాకెట్ ఫుడ్ వాడికి అస్సలు అలవాటు లేదు. హోమ్ మేడే అలవాటు ఉంది, అదొకటి బాగా ఇదైంది. ఫ్రూట్స్ తింటాడు. ఫ్రూట్స్ మేము ఒక ఫోర్ దాకా క్యారీ చేసాము. వన్స్ ఒకసారి ఫ్రూట్ అనేది కట్ చేశాక ఆర్ఎల్స్ యూజ్ చేశాక మళ్ళీ మనం పెట్టుకొని ఉంచుకొని పెట్టలేం కదా మళ్ళీ బేబీకి అలా. సో అదొకటి. ఇంకా మేము పౌడర్ ఫార్ములా మిల్క్ క్యారీ చేసాము. అంటే ఎక్కడ ఏ ఆప్షన్ని మేము అసలు వదలలేదు అన్నమాట. కనెక్టింగ్ ఫ్లైట్ అనేది మిస్ అయిన తర్వాతకి మాకు ఇండియాలో మనకి ఢిల్లీలో స్టాల్స్ ఉంటాయి కదా, టిఫిన్ స్టాల్స్, అవి కూడా టైమింగ్ మెయింటైన్ చేస్తారు మన దగ్గర. సో ఓపెన్ చేయడానికి కూడా మాకు టైం ఉందే. 24 hours ఉండదు కదా మనకి అవైలబుల్. సో మనకి అది ఓపెన్ చేయడానికి ఆల్మోస్ట్ 1.5 hour అరౌండ్ 6:30, 7 కల్లా ఓపెన్ చేశారనుకుంటా. సో మేము ఇమీడియట్గా ఇడ్లీ తీసుకున్నాము. బట్ అది కారం ఉండే, వాడికి అస్సలు తినలేదు. ఒక 2-3 ముక్కలు తినిపించడానికి మేము నానతంటాలు పడి తినిపించాము. ఇంకా వాడు 1 year కూడా లేదు కదా, కొంచెం వాడికి ఇంకా నేను అలవాటు కూడా చేయలేదు కారం అది తినడము. అసలు ఎందుకు ఫ్లైట్ టేక్ ఆఫ్ చేశారో, ఆల్రెడీ ప్యారిస్ నుంచి ఢిల్లీ వచ్చే ఫ్లైట్ డిలే అయిందని మీకు డేటా ఉంటుంది కదా, ఎందుకు అలా చేశారని అడిగితే ఆల్రెడీ రన్వే వల్ల మళ్ళీ ఫ్లైట్ అనేది అక్కడ ఉండేవి డిలే అయ్యాయి మేడం. సో ఇంకా పైలట్కి ఇంకొక ఆప్షన్ లేకుండే టేక్ ఆఫ్ చేయాల్సి వచ్చింది, సారీ మేడం అని చెప్పారనమాట వాళ్ళు. ఇంకా మళ్ళీ వాళ్ళే వీ కెన్ ప్రొవైడ్ ఇమీడియట్ ఫ్లైట్ మేడం, హైదరాబాద్కి ఇది ఉంటుంది మేము ప్రొవైడ్ చేస్తాము అని చెప్పి కన్సర్న్ తీసుకొని వాళ్ళు ఇచ్చారు. ఫస్ట్ రూడ్గానే మాట్లాడారు, రూడ్గా బిహేవ్ చేశారు. ఇంకా మిస్టేక్ వాళ్ళ సైడ్ ఉండేసరికి మాతో పాటు ఇంకా ఆల్మోస్ట్ 3 members ఉన్నారు ఆల్రెడీ ఫ్లైట్ మిస్ అయిన వాళ్ళు. సో ఇంకా వాళ్ళ మిస్టేక్ కాబట్టి ప్రొవైడ్ చేయాల్సి వచ్చింది వాళ్ళు. లేకపోతే పక్కా ఐమ్ షూర్ అసలు ఇంకొక ఫ్లైట్ ఖచ్చితంగా మీరు బుక్ చేసుకోండి అని చెప్పి మనకి ముఖం మీదనే చెప్పేస్తుండే. సో మిస్టేక్ వాళ్ళది కాబట్టి ఇంకా గమ్మున ఇంకో ఫ్లైట్ అరేంజ్ చేసి ఇచ్చేసారనమాట. ఇంకా అప్పుడు అందరం కొంచెం కామ్ డౌన్ అయ్యి ఓకేలే ఫైన్, లేట్ అయినా సరే కొంచెం ఫ్లైట్ ఉంది కదా అనేది ఉండే అనమాట, కొంచెం టెన్షన్ ఫ్రీ అయ్యాము. సో ఇవి నేను చూపిస్తున్నాను కదా, ఇవన్నీ ఎలక్ట్రిక్ సైకిల్స్ అనమాట, మనం స్కాన్ చేసి వాడుకోవచ్చు. ఎక్సెప్ట్ సమ్మర్ మనకి ఏ సీజన్లో ఇది యూజ్ అవ్వదు. బట్ అంటే అలవాటు ఉన్న వాళ్ళు కొంచెం వర్షం పడ్డప్పుడు లైట్గా ఉన్నప్పుడు అయితే యూజ్ చేసుకోవచ్చు. అయితే స్నో పడ్డప్పుడు అయితే అస్సలు సేఫ్ కాదు, బాగా స్కిడ్ అవుతుంది. స్కిడ్ అయితే కొంచెం ఎక్కువ దెబ్బలు తగులుతాయి అన్నమాట. సో అంత సేఫ్ కాదనమాట. అప్పుడు నైట్ ప్యారిస్ ఒక రౌండ్ వేసి అలా వెళ్ళిపోయాము. నైట్ వ్యూ చాలా బాగుంటుంది, లైటింగ్ కానీ ఐఫిల్ టవర్కి. అసలు మార్నింగ్ చూసిన దానికి నైట్ చూసిన దానికి మీకు అందరికీ చాలా మటుకు ఆల్మోస్ట్ నైట్ వ్యూని చాలా నచ్చుతుంది. ఎందుకంటే ఆ లైటింగ్ కానీ స్పార్కిల్ లాగా అవన్నీ పెడతారు, చాలా బాగుంటుంది ఆ వ్యూ మాత్రం. ప్యారిస్ విజిట్ చేస్తే మాత్రం నైట్ వ్యూ అస్సలు మిస్ అవ్వకండి, ఒక్కసారైనా విజిట్ చేసి వెళ్ళండి. ట్రావెల్ చేసే వాళ్ళందరికీ ఒక రిక్వెస్ట్, ఒక వార్నింగ్, ఒక ఎక్స్పీరియన్స్ లాగా నా వీడియో తీసుకోండి. బిఫోర్ మీరు లాంగ్ జర్నీ, లాంగ్ అవర్స్, లాంగ్ డేస్ ట్రావెల్ చేసే ముందు మాత్రం పిల్లల్ని పెట్టుకొని ఉంటే అన్నీ కరెక్ట్గా చెక్ చేసుకోండి. వన్స్ కాదు, ఒక 100 times చెక్ చేసుకోండి. పెద్దవాళ్ళు ఉన్నప్పుడు కూడా 1-10 సార్లు ఫుడ్ కానీ ఇంకేదైనా కానీ అన్నీ చెక్ చేసుకొని ప్లీజ్ ట్రావెల్ చేయండి. ఇది నా హంబుల్ రిక్వెస్ట్. మనం సఫర్ అవ్వడం ఓకే, కానీ మన పిల్లలు కానీ బేబీస్ కానీ సఫర్ అయితే మనం చూడలేం కదా. సో అందుకని నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఇది నా ఎక్స్పీరియన్స్ యాక్చువల్గా, అందుకని మీతోటి షేర్ చేసుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై గైస్.